శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద అమరశిల్పి జక్కన్న చిత్ర విశేషాలను, ఆ చిత్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెను అనే సినీ గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను గురించి ముచ్చటించుకుందాం. ప్రముఖ ఛాయాగ్రాహకులు విక్రమ్ స్టూడియో అధిపతి బిఎస్ రంగా విక్రమ్ ప్రొడక్షన్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్వీయ దర్శకత్వంలో పలు చిత్రాలు నిర్మించారు. దక్షిణ భారతదేశంలోని హొయసల శిల్పకళను ఉపాసించిన శిల్పి జక్కన్న, కర్ణాటకకు చెందిన వేలూరు చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించి రాతి బొమ్మలకు ప్రాణం పోసిన మహనీయుడు. ఆ అమరశిల్పి ప్రేమ కథను రమణీయ దృశ్యకావ్యంగా అమరశిల్పి జక్కన్న పేరిట నిర్మించారు బిఎస్ రంగా. హొయసల రాజులలో విష్ణువర్ధనుడి కాలంలోని శిల్పి జక్కన్న. విష్ణువర్ధనుడి పట్టమహిషి రాణి శాంతలాదేవి. ఆమె మహాసౌందర్యవతి, భరతనాట్య కళాకారిణి అని చరిత్ర. ఆలయ మండపంలో ఆమె నృత్యం చేసేవారని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చెన్నకేశవాలయంలో 42 మదనికలు నిర్మించారట. జీవి అయ్యర్ ప్రఖ్యాత దర్శక నిర్మాత కన్నడంలో దూరదర్శన్ కోసం శాంతలదేవిపై 28 ఎపిసోడ్స్ సీరియల్ కూడా తీశారు. ఈ చారిత్రక కథను కొద్దిగా మార్చి రాణి శాంతలదేవికి బదులు జక్కన్నకు అతని భార్య మంజరియే నాట్యంతో స్ఫూర్తినిచ్చినట్లు సముద్రాల మార్చారు. అమరశిల్పి జక్కన్న చిత్రానికి రచన సముద్రాల, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, కళ శేఖర్, శిల్ప విఎస్ నటరాజన్. మల్లన్న గొప్ప శిల్పి. ఆయన కొడుకు జక్కన్న తండ్రిని మించిన తనయుడు. అతడు నాట్యమయూరి మంజరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే మంజరి అందచందాలను, ఆమె నృత్య విన్యాసాన్ని ఆపేక్షించిన రాజు గోపదేవుడు కుట్ర పన్ని వారిరువురిని వేరుచేస్తాడు. దాని ఫలితంగా మంజరి తప్పనిసరి పరిస్థితిలో రాజు గోపదేవుని ముందు నృత్యం చేస్తుంది. దానిని చూసిన జక్కన్న భార్యను అనుమానించి వికలమైన మనసుతో దేశాటన చేస్తూ శ్రీ రామానుజాచార్యుల సన్నిధిలో స్థిరపడతాడు. మంజరి గోపదేవుని బారి నుండి బయటపడి ఆత్మహత్యా ప్రయత్నంగా నదిలో దూకి జాలర్లచే రక్షింపబడి మగబిడ్డకు జన్మనిస్తుంది. అతడే టంకన్న. తాత వద్దకు చేరి శిల్పకళ అభ్యసిస్తాడు. జక్కన్న హొయసలరాజు విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశవ దేవాలయంలో శిల్పాలకు జీవం పోస్తాడు. మంజరి అక్కడ చేరి భర్తకు కనపడకుండా సేవ చేస్తుంటుంది. ఆలయ నిర్మాణం జరిగాక జక్కన్న తీర్చిదిద్దిన శిల్పంలో లోపం ఉందని అక్కడికి వచ్చిన డంకన్న సవాలు చేస్తాడు. శిల్పంలో కప్ప కనిపించడం, అందుకు పరిహారంగా జక్కన్న చేతుల్ని నరుక్కుని ఆ మొండి చేతితో తిరిగి సరియైన విగ్రహం నిర్మించటం. పతాక సన్నివేశంలో తాత, తండ్రి, కొడుకు, మంజరి అందరూ కలిసి మహారాజుతో సహా ఆ దేవదేవుని ప్రార్థిస్తుండగా జక్కన్నకు భగవంతుడు చేతులు ప్రసాదించడంతో కథ సుఖాంతమవుతుంది. దర్శకునిగా, ఛాయాగ్రహ నిపుణునిగా బిఎస్ రంగా నైపుణ్యం చిత్రంలో శిల్ప సంపదను చూపడంతో పాటు ఆద్యంతం అర్థవంతంగా సాగింది. జక్కన్న శిల్పాలను రూపొందించటం, తన ప్రేయసిని శిల్పంగా మలిచి ఆనందించటం, రాజు గోపదేవుడు ఆ శిల్పాన్ని దక్కించుకోవాలని విఫలుడయ్యే సన్నివేశం. ఈ బిట్ దేవదాస్ మళ్లీ పుట్టాళ్ళు అంతర్నాటకంలో చూపటం విశేషం. జక్కన్న వసంత మంటపంలో నిర్మించిన శిల్పాలను సైనికులు బద్దలు చేయటం, ఆ శబ్దాలు విన్న జక్కన్న గుండెలపై ఎవరో మోదుతున్నట్టు చిత్రీకరించడం. చిత్రం చివర జక్కన్న మొండి చేతులతో విగ్రహం చెక్కుతుండగా రక్తం స్రవించటం వంటి సన్నివేశాలు వీరి ప్రతిభకు తార్కాణం. ఇక కథానాయకుడు జక్కన్నగా అక్కినేని పై సన్నివేశాల్లోనూ, ఒక ప్రేమికుడిగా ఆరాధన, భర్తగా అనురాగం, అనుమానం చూపే సన్నివేశాల్లో, ఇక తన భార్య తప్ప మరెవరూ తన శిల్పాలకు స్ఫూర్తినివ్వరనే ఆర్తితో, కళాదృష్టితో ఆమె నాట్య భంగిమలకు తగ్గ శిల్పాలను రూపొందించే కళాకారునిగా, శిల్పాలు ధ్వంసమవుతుంటే పడే ఆవేదన పలు పార్శ్వాల్లో నటనలో రసవంతంగా ఆవిష్కరించారు. మంజరిగా బి సరోజాదేవి చక్కని నృత్యాలతో అందంతో ఆకట్టుకోవడమే కాక, ఒక ఇల్లాలిగా అనురాగం, కోడలిగా అణుకువ, తల్లిగా ఆప్యాయత, ఇలా 3 విధాలుగా పరిణతి చెందిన అభినయం చూపారు. మిగిలిన పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక అమరశిల్పి జక్కన్న చిత్రగీతాల్లో ప్రస్తుతం మనం ప్రస్తావించుకోబోయే గీతం
ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెను దీనిని ఘంటసాల గానం చేశారు. ఈ గీతం జక్కన్న శిల కోసం వెదుగుతుండగా చిత్రీకరించిన ప్రారంభ గీతం. రామప్ప రేడియో నాటకం కోసం సి. నారాయణ రెడ్డి రాసిన గీతం ఇది. ఈ గీతాన్ని ఇందులో ఉపయోగించారు. ఇందులో మిగతా గీతాలు కూడా ప్రఖ్యాతి కాంచాయి. కానీ ప్రస్తుతం మనం ఈ గీతం యొక్క విశేషాలను గురించి మాట్లాడుకుందాం. ఈ నల్లని రాళ్ళలో అనే పాట అమరశిల్పి జక్కన్న చిత్రంలోని ఒక అద్భుతమైన లలిత గీతం. ఈ పాట ప్రజలను ఎంతగానో ఆకట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమరశిల్పి జక్కన్న చిత్రంలోని ఈ నల్లని రాళ్ళలో అనే పాట కేవలం ఒక పాటగా కాకుండా చిత్రం మొత్తం వాతావరణాన్ని, నాయకుడి మనస్తత్వాన్ని తెలియజేసే ఒక ముఖ్యమైన అంశం. సి. నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటలోని సాహిత్యం అత్యంత ప్రత్యేకమైనది. సాధారణ వస్తువులైన రాళ్లను అద్భుతమైన రీతిలో వర్ణించటం, ప్రకృతిని అనుసంధానించే విధానం, భావోద్వేగాలను చక్కగా కలిపి వర్ణించటం ఈ పాట యొక్క ప్రత్యేకత. ఈ పాట సి. నారాయణ రెడ్డి గారు రామప్ప శిల్పాలను చూసి ప్రేరణ పొంది రాశారు. శిల్పాలలోని అందం, జీవం, ప్రశాంతత వంటి అంశాలను పాటలో చక్కగా వర్ణించారు. ఈ పాట మొదట రామప్ప అనే సంగీత రూపకంలో ఉంది. దానిని పాలగుమ్మి విశ్వనాథం గారు స్వరపరిచారు. సినిమా కోసం సాలూరు రాజేశ్వరరావు గారు మరో బాణి అందించారు. ఈ పాట తయారైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. పాటలోని సాహిత్యం, సంగీతం, భావాలు ఈ పాటను శాశ్వతంగా మార్చాయి. పాటలోని భాష చాలా సరళంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ పాటను అర్థం చేసుకోవడం సులభం. ఈ పాట తెలుగులోనే కాకుండా దేశంలోని మరో 13 భాషల్లోకి అనువదించబడింది. ఇది ఈ పాట యొక్క ప్రాచుర్యానికి నిదర్శనం. ఈ పాట తయారైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. పాటలోని సాహిత్యంలోని ప్రతిపదం ఒక అర్థాన్ని ఇస్తుంది. ఈ పదాలు శ్రోతలను ఆలోచింపచేస్తాయి. దీనికి సంగీతం సమకూర్చింది సాలూరు రాజేశ్వరరావు గారు. ఇది ఈ పాటకు మరో ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ఒక లలిత గీతం. లలిత గీతాలు తమ సున్నితమైన భావాలకు మరియు ప్రకృతి వర్ణనలకు ప్రసిద్ధి చెంది ఉంటాయి. ఈ పాటలోని సంగీతం కూడా అలాంటిదే. పాట సంగీతం చాలా ప్రత్యేకమైనది. ఈ పాటను మరింత ఆకర్షణీయంగా చేసిన కొన్ని అంశాలేంటంటే, పాటలో వీణ, ఫ్లూట్ వంటి సంప్రదాయ వాద్యాలు ఉపయోగించబడ్డాయి. ఈ వాద్యాలు పాటకు ఒక శాస్త్రీయ స్పర్శని ఇచ్చాయి. పాటలో ప్రకృతిని అద్భుతంగా వర్ణించటం జరిగింది. రాళ్ళు, అడవులు, మునులు వంటి వాటిని కవిత్వ రూపంలో చిత్రించడం ఈ పాటను మరింత ఆకర్షణీయంగా చేసింది. ఘంటసాల గారి స్వరం. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మధురమైన స్వరం ఈ పాటకు ప్రాణం పోసింది. ఆయన స్వరంలోని భావోద్వేగం శ్రోతల హృదయాలను తాకుతుంది. సారాంశంగా చెప్పాలి అంటే ఈ నల్లని రాళ్ళలో పాట అమరశిల్పి జక్కన్న చిత్రానికి ఒక ఆత్మ లాంటిది. ఈ పాట లేకుండా ఈ చిత్రం పూర్తిగా ఉండదు. ఈ కారణాల వల్ల ఈ పాట తెలుగు సినీ సంగీతంలో ఒక మైలురాయిగా నిలిచింది, శాశ్వతమైపోయింది. ఇక పాట పల్లవి విషయానికొస్తే, ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెను, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను. చరణం ఏ విధంగా సాగుతుంది అంటే, పాపాలకు తాపాలకు బహుదూరములో ఉన్నవి, మునులవోలే కారడువుల మూలలందు పడి ఉన్నవి. కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు, ఉలి అలికిడి విన్నంతన జలజలమని పొంగి పొరలు. పైన కఠినమనిపించును, లోన వెన్న కనిపించును, జీవమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించును. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెను. చూశారుగా ఎంత హృద్యంగా సాగుతోందో ఈ పాట. అమరశిల్పి జక్కన్న చిత్రాన్ని కన్నడంలో బిఎస్ రంగా, కళ్యాణ్ కుమార్ హీరోగా అమరశిల్పి జక్కనాచార్య పేరుతో నిర్మించారు. ఈ చిత్రానికి రాజేశ్వరరావు స్వరకర్త కాగా ఘంటసాల బదులు పివి శ్రీనివాస్ గానం చేశారు. తెలుగు చిత్రానికి రాష్ట్రపతి యోగ్యతాపత్రం లభించింది. అమరశిల్పి జక్కన్న ఘన విజయం సాధించింది. హిట్ చిత్రాల లిస్టులో నిలిచింది. శాంతారాం హిందీలో ఇదే కథాంశంతో గీతగాయ పత్తెరొమ్మే పేరిట నిర్మించారు. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి చిత్రం యొక్క విశేషాలను, మరో అద్భుత గీతం యొక్క నేపథ్య విశేషాలను మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఉంటాను.